Question number 19. The following information is provided relating to acquiring company E Limited and the target company H Limited. Number of shares, market capitalization, PE ratio, reserves and surplus, promoters holding. Okay, E Limited, H Limited. The board of directors of both the companies have decided to give a fair deal to the shareholders. Accordingly, the weights are decided at 40%, 25% and 35% respectively. ఈ దేనికి ఈపీఎస్కి, బుక్ వాల్యూకి, మార్కెట్ ప్రైస్కి ఇచ్చాడు వెయిట్స్. మనం ఏమడుగుతున్నాడు ఇప్పుడు, ది మార్కెట్ ప్రైస్ పర్ షేర్, వాట్ ఈజ్ ఎంపీఎస్, ఈపీఎస్ అండ్ బుక్ వాల్యూ. లెట్ us సాల్వ్ దిస్. ఎక్వైరింగ్ కంపెనీ ఈ లిమిటెడ్, టార్గెట్ కంపెనీ ఇచ్చిన. సో ఈజ్ ఎక్వైరర్, ఎక్వైరీ. Let us find acquirer, acquiree. First, what is asked? MPS, EPS and book value. What is the MPS? How to find MPS? Here we have the market capitalization. So market capital divided by number of shares is equal to MPS na. That's what we find. Market capitalization 100 lakhs, 1,100 lakhs. Number of shares 20 lakhs, 15 lakhs. So MPS is equal to market cap value divided by number of shares. So 50 and 100. Okay. Next, what is the next question? EPS. What is EPS? Earning per ratio, earning per share, sorry. EPS. How to calculate EPS? In the question we have PE ratio, ఎంపీఎస్ ఉంది, పిఈ రేషియో ఉంది. సో హౌ టు ఫైండ్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈపీఎస్ మనకు తెలుసు కదా, ఇక్కడ ఎంపీఎస్ ఉంది, పిఈ రేషియో ఉంది, కాబట్టి ఎంపీఎస్ బై పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్. ఎంపీఎస్ ఎంత, 50, 100 డివైడ్ బై పిఈ రేషియో 10 మీన్స్ 5, 20. ఓకే, ఎంపీఎస్, పిఈ, ఈపీఎస్ అయిపోయింది. నెక్స్ట్ బుక్ వాల్యూ. హౌ టు ఫైండ్ ద బుక్ వాల్యూ? క్యాపిటల్ ఫండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అట. క్యాపిటల్ ఫండ్ అంటే ఈక్విటీ ఫండ్ అని ఒకటే. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, షేర్ క్యాపిటల్ ఇచ్చాడు, రిజర్వ్స్ కూడా ఇచ్చాడు క్వశ్చన్లో. 200 lakhs, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ 10 రూపీస్. షేర్ క్యాపిటల్ ఎలా వస్తుంది, 20 ఇంటూ ఫేస్ వాల్యూ 10 రూపీస్ కాబట్టి 200 lakhs, 150 lakhs. రిజర్వ్స్ ఎంత, 600 lakhs, 330 lakhs. సో టోటల్ వచ్చేసి క్యాపిటల్ ఫండ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఆల్రెడీ మనకు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయి, 20, 15. సో బుక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 800 డివైడ్ బై 20, 40, 32. సో బుక్ వాల్యూ. ఓకే, క్యాపిటల్ ఫండ్ డివైడ్ బై బుక్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేసాం. నెక్స్ట్ ఏంటి, స్వాప్ రేషియో. వాట్ ఈస్ ద స్వాప్ రేషియో? మనకి ఏమేమి ఇచ్చాడు, వెయిట్స్ ఇచ్చాడు. రెస్పెక్టివ్ వెయిట్స్ ఓపెన్ చేయి. ఈపీఎస్, బుక్ వాల్యూ, ఎంపీఎస్ 40%, 25%, 35% క్వశ్చన్ ఇచ్చాడు ఆల్రెడీ. దాని తర్వాత ఈ లిమిటెడ్, హెచ్ లిమిటెడ్, ఎక్స్చేంజ్ రేషియో ఇచ్చినవన్నీ. ఈపీఎస్ అంతా 5 తీసుకున్నాను. ఈపీఎస్ 5, 20. ఎంపీఎస్ అంతా 50, 100. బుక్ వాల్యూ 40, 32. ఎక్వైరీస్ టు ఎక్వైరర్. ఈ లిమిటెడ్ ఈజ్ ఎక్వైరర్, హెచ్ లిమిటెడ్ ఈజ్ ఎక్వైరీ. సో 20:5. సో ఎక్వైరీస్ టు ఎక్వైరర్. స్వాప్ రేషియో ఎలా చేస్తాం, సమ్మేషన్ ఆఫ్ వెయిట్స్, రెస్పెక్ట్ వెయిట్స్, లైక్ 20 డివైడ్ బై 5 ఇంటూ 40 ప్లస్ 32 divided by 40 plus into 25%, like the summation is 2.5. Next, promoters holding percentage after acquisition. Promoters holding after acquisition. Promoters shares divided by total number of shares. Promoters shares any number of shares 9.50. అలాగే
ఎందులో ఇది ఈ లిమిటెడ్లో. అదేవిధంగా హెచ్ లిమిటెడ్ ఎంత 10, కానీ స్వాప్ రేషియో ఎంత ఇచ్చాడు 2.5. స్వాప్ రేషియో 2.5. సో 2.5తో మల్టిప్లై చేస్తారు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 20 lakhs. దీంట్లో ఎక్వైరీలో 15 lakh షేర్స్, 15 lakh షేర్స్ ఇంటూ 2.5. సో వీ గాట్ ద ప్రమోటర్స్ హోల్డింగ్ పర్సంటేజ్ ఎంత 60%. నెక్స్ట్ ఈపీఎస్ ఆఫ్ ఈ లిమిటెడ్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. ఈసారి ఏమడుగుతున్నాడు, ఎక్విజిషన్ అయిన తర్వాత ఈపీఎస్ ఎంత, టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ ఎంత, హౌ డూ యూ నో, మనకి ఎర్నింగ్స్ ఉందా లేదు, కానీ ఈపీఎస్ ఉందిగా, ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ ఉంది. ఈపీఎస్ కూడా మనం ఫైన్ చేసాం ఎంత, ఈపీఎస్ 520. ఈపీఎస్ మనకి 520 కాబట్టి దాని రెస్పెక్ట్ టు షేర్స్తో మల్టిప్లై చేయాలి. 520 ఇది 20 into 15 ఓల్డ్. ఇండియన్ వాడికి టోటల్ షేర్స్ 15 lakhs, 15 lakh షేర్స్. దానికి ఈపీఎస్ ఎంత, వీటికి వచ్చి ఈపీఎస్ కదా 20. సో ఓల్డ్ మల్టిప్లై చేసిన తర్వాత నీకు ఏమొచ్చింది, ఎర్నింగ్స్ వచ్చింది. ఎర్నింగ్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 20 lakhs, కానీ వీటికి మాత్రం 15 lakh షేర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ షేర్స్ 15 lakh షేర్స్ ఉంటే కానీ ఎక్స్చేంజ్ స్వాప్ రేషియోతో మల్టిప్లై చేస్తాం, ఈపీఎస్ వచ్చేసింది. ఆఫ్టర్ ఎక్విజిషన్ ఈపీఎస్ 6.956. నెక్స్ట్ expected market price per share and after market and market capitalization. Expected market price per share and market capitalization of E Limited after acquisition, assuming PE ratio remains unchanged. ఇప్పుడు ఏమడుతున్నాడు, కొత్త ఎంపీఎస్ అడుగుతున్నాడు. కొత్త ఎంపీఎస్ కావాలంటే న్యూ ఈపీఎస్ ఇంటూ పీఈ రేషియో చేస్తావు. ఓకేనా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంపీఎస్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్టర్ మెర్జర్. ఎంపీఎస్ ఏంటి, న్యూ ఈపీఎస్ ఇంటూ పీఈ రేషియో. పీఈ రేషియో ఏం చేంజ్ అవ్వట్లేదంట. అంటే ఏమైంది, ఓల్డ్ పీఈ రేషియో తీసుకుంటాం. ఎవరికి చేయాలి, ఈ లిమిటెడ్గా అడుగుతున్నాడు క్లియర్గా. ఈ లిమిటెడ్ పీఈ రేషియో 10. ఓకే, ఈపీఎస్ ఎంత, ఈపీఎస్ ఆల్రెడీ మనకి న్యూ ఈపీఎస్ 6.956 ఉంది. ఓకే, మల్టిప్లై చేస్తే 69.56. ఓకే, మార్కెట్ ప్రైస్ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి, మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. 6.956 69.56 ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం కదా. ఎక్కడ చూడు, 20 lakhs ప్లస్ 15, ఇది టోటల్ 57.5 lakhs. సో మల్టిప్లై చేస్తే ఎంత మార్కెట్ క్యాపిటలైజేషన్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద మర్జర్ ఫర్మ్. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా వస్తుందో చెప్పు నాకు. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్ టు వెయిట్ ఆఫ్ ఎర్నింగ్స్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత 399.7 ఇంటూ మార్కెట్ వెయిట్ ఆఫ్ ఈపీఎస్. ఈపీఎస్ ఒక వెయిట్ 40% ఇచ్చాడు క్వశ్చన్లో చూడు. ఓకే, ఇంటూ 40% చేస్తే ఇది వచ్చేసింది. సో 19th క్వశ్చన్ డన్. లెట్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 20. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలేటింగ్ టు ఎక్వైరింగ్ కంపెనీ Abhiman Limited and the target company Abhishek. So obviously Abhiman is the acquirer and Abhishek is the acquiree. Both the companies are promoted by multinational company Trident. Okay, the promoters holding 50%, 60% promoters holding. Okay, that is Abhiman and Abhishek. Following Abhiman share capital, free reserves and surplus, paid up share capital, free float market capitalization, PE ratio given. Trident is interested to do justice to the shareholders of both the companies for the swap ratio weights are assigned. Swap ratio weights are assigned to different parameters by the board of directors by the following book value weights, EPS, market price weights ఇచ్చారు. What is the swap ratio? సో ఎప్పుడైతే స్వాప్ రేషియో అడిగాడో మనం వెంటనే ఒక టేబుల్ వేస్తాం. ఇక్కడ ఎక్వైరర్ ఎవడు, అభిమాన్ లిమిటెడ్, ఎక్వైరీ అభిషేక్ లిమిటెడ్. ఫస్ట్ ఏంటి పర్టికులర్స్, అభిమాన్ లిమిటెడ్, అభిషేక్ లిమిటెడ్, ఎక్స్చేంజ్ రేషియో, రెస్పెక్టివ్ వెయిట్స్. మనకేమిచ్చాడు, బుక్ వాల్యూ, ఈపీఎస్, ఎంపీఎస్, దాని యొక్క వెయిట్స్. ఓకే, ఆఫ్టర్ గెట్టింగ్ వెయిట్స్
Do you know the book value? First question. I don't know the book value. ఇది నాకు తెలియదు. So I have to find book value. How I will get the book value? Total equity fund divided by number of shares. So my first working note is finding book value. ఈక్విటీ ఫండ్ ఎంత, క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? ఈక్విటీ ఫండ్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ఈజ్ ద ఈక్విటీ ఫండ్. 200 plus 800. Similarly 100 plus 500 600 lakhs. Okay, total number of shares how many? I don't know. There is, so మనకి ఏం తెలుసు? షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ గివ్స్ యూ ద నెంబర్ ఆఫ్ షేర్స్. షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 200 divided by 100 2 lakhs. 100 divided by 100 divided by 10 ఎంత? 10 lakhs. So 10 lakhs. Okay, number of shares I got. So what I got now is book value. Equity fund divided by number of shares. So I got this book value, I got it. So I will put it here. Next EPS. EPS కావాలంటే నాకు మనకేం తెలుసు? PE రేషియో క్వశ్చన్లో ఇచ్చేసాడు. ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఇచ్చాడు. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇచ్చాడు. సో ఎంపీఎస్ పై PE రేషియో చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎంపీఎస్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఫస్ట్ ఎంపీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. వాట్ ఈస్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ గివెన్? టోటల్ మార్కెట్ సారీ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్గా తీసుకోవాల్సింది. టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకోవాలా? ఓకే, అంటే అలానే అంతే కదా. టోటల్ మార్కెట్ వాల్యూ డివైడెడ్ బై ఎంపీఎస్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ మార్కెట్ వాల్యూ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ మార్కెట్ వాల్యూ ఎంత ఇక్కడ? టోటల్ మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ఈజ్ ద టోటల్ మార్కెట్ వాల్యూ, రైట్? No, that is wrong. అది ఏమైతుంది? ఈక్విటీ ఫండ్ అయింది. ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ క్యాపిటల్ అయితే అవ్వదు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మార్కెట్ వాల్యూ. దానికి ఏం చేస్తాం? ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఇచ్చాడు? 50%, 60% ఇచ్చాడు క్వశ్చన్లో. నెక్స్ట్ పబ్లిక్ హోల్డింగ్ ఎంత అయితే? 100 - 50%, 50%, 100 - 60 - 40%. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత చెప్తున్నాడు? ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే పబ్లిక్ దగ్గర ఉండేదే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయింది. ఓకే, ఎంత ఇచ్చాడు? 400 lakhs, 128 lakhs ఇచ్చాడు నీకు. అప్పుడు టోటల్ మార్కెట్ వాల్యూ ఎంత అయింది? పబ్లిక్ దగ్గర ఉండే టోటల్ వాల్యూ డివైడెడ్ బై పబ్లిక్ పర్సంటేజ్ గివ్స్ యూ ద టోటల్ వాల్యూ. సో పబ్లిక్ దగ్గర ఉండేది 400 lakhs డివైడ్ బై పబ్లిక్ పర్సంటేజ్ ఎంత? 50%. 128 lakhs divided by 40% gives you 320 lakhs and 800 lakhs. Now I got the total market capital 800 and 32 320 sorry 320 వచ్చింది నాకు. ఓకే, డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇక్కడ ఫైండ్ చేసాం కదా మనం. ఇక్కడ చూడు, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 2 lakhs 10 lakhs అండి. సో టేక్ దట్. సో నవ్ ఐ గాట్ మార్కెట్ ప్రైస్. ఎంపీఎస్ వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి? కనుక్కోవాలి, ఈపీఎస్ కనుక్కోవాలా. ఈపీఎస్ కనుక్కోవాలంటే ఎంపీఎస్ ఆల్రెడీ ఉంది. మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై PE రేషియో క్వశ్చన్ ఇచ్చాడు చూడు, 10:4. ఓకే, ఐ విల్ కన్సిడర్ దట్ అండ్ ఐ గాట్ ద ఈపీఎస్. ఎంత వచ్చింది ఈపీఎస్? 40 rupees, 4 rupees. ఇట్ ఈజ్ యూజబుల్ ఫర్ ద నెక్స్ట్ తర్వాత ప్లేసెస్లో ఇది ఉపయోగపడుతుంది. 32 divided by 4 ఎంత? 32 divided by 4 8. ఓకేనా? ఇప్పుడు నాకు ఈపీఎస్ కూడా వచ్చేసింది. ఈపీఎస్ కూడా నేను ఇక్కడ రాసేసుకుంటా. ఈపీఎస్ వచ్చేసింది, ఈపీఎస్ రాసుకుంటా. అలాగే ఎంపీఎస్ కూడా ఫైన్ చేశా. సో నేనేం చేయాలా? ఎక్స్చేంజ్ రేషియో ఎక్వైరీ టు ఎక్వైరర్. ఎక్వైరీ ఎవరు ఇక్కడ? అభిషేక్ ఇస్ ద ఎక్వైరీ. 60:500, 80:440, 32:400. సో రెస్పెక్టివ్ weights మల్టిప్లై చేయి. 16 divided by 500 into 25. Similarly we'll do for this. Then swap ratio is 0.15. ఓకే, స్వాప్ రేషియో వచ్చేసింది. స్వాప్ రేషియోని ఎలా అర్థం చేసుకోవాలి? చూడు, దీన్ని ఎలా అంటే 0.15:1 అంటాడు. ఫర్ ఎవ్రీ 1 share ఆఫ్ ఎక్వైరర్ విల్ గివ్ 0.15 shares. Next point, let us go with question. First swap ratio, we have find out the swap ratio.
సారీ, ఓకే, స్వాప్ రేషియో అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ ఈస్ ద బుక్ వాల్యూ, ఈపీఎస్, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ ఎక్విజిషన్. పిఈ రేషియో అనేది రిమైన్స్ అన్చేంజ్డ్. అదనమాట మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? బుక్ వాల్యూ ఆఫ్టర్ ఎక్విజిషన్ అడుగుతున్నాడు ఈసారి. వాడు ఏమేమి అడుగుతుండో చూడు. బుక్ వాల్యూ, ఈపీఎస్, ఎంపీఎస్ ఆఫ్టర్ ఎక్విజిషన్ అడుగుతుంది. అభిమాన్ లిమిటెడ్, అభిషేక్ లిమిటెడ్ 2 కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం? వాట్ ఈస్ ద బుక్ వాల్యూ. బుక్ వాల్యూ ఎలా వస్తుంది? టోటల్ బుక్ వాల్యూ టోటల్ ఈక్విటీ ఫండ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, అంతే కదా. ఈక్విటీ ఫండ్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఈక్విటీ ఫండ్ ఎంత? క్వశ్చన్ చూస్తే అర్థమైపోతుంది. ఈక్విటీ ఫండ్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ఈక్విటీ ఫండ్ ఎంత? 1000. దీని ఎంత? 100 + 500 600. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం మనం. చూడు, క్లారిటీగా ఉండడానికి ఇదంతా రబ్ చేసేస్తున్నాం. సో ఇక్కడ చూడు, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అని చెప్పాడు మనోడు. నెంబర్ ఆఫ్ షేర్స్ 2 lakhs, 10 lakhs. సో కన్సిడర్ 2 lakhs. కానీ ఎక్వైరీ అలా చేసేచ్చా? 10 lakhs చేయకూడదు. ఎందుకు చేయాలంటే ఎక్స్చేంజ్ రేషియోతో మల్టిప్లై చేయాలి. ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఇచ్చాడు? అది స్వాప్ రేషియో క్యాలిక్యులేట్ చేసాం కదా. స్వాప్ రేషియో 0.15. సో 10 lakhs ఇంటూ ఎలాగా? 10 lakhs ఇంటూ 0.15. 10 ఇంటూ 0.15, 1.5. ఓకే, డన్. సో యూ గాట్ ద బుక్ వాల్యూ. బుక్ వాల్యూ వచ్చేసింది మనకి. నెక్స్ట్ బుక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నాడు? ఈపీఎస్ కనుక్కోమంటున్నాడు. ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేద్దా. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మార్కెట్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ తెలుసా మనకి? ఈపీఎస్ ఆల్రెడీ ముందే క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఈపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎర్నింగ్స్. ఈపీఎస్ ఎంత వచ్చింది మనకి? ఇది కూడా రబ్ చేస్తాం మొత్తం. ఈపీఎస్ ఎంతకు వచ్చింది? 40 రూపీస్, 80 రూపీస్, 8 రూపీస్. దాని రెస్పెక్ట్ టు షేర్స్తో మల్టిప్లై చేస్తే టోటల్ ఎర్నింగ్స్ కదా. ఇక్కడ ఎర్నింగ్స్ టోటల్ 2 lakhs, 40 × 2 lakhs. టోటల్ ఎర్నింగ్స్ ఎంత? 80. ఇక్కడ 80 lakhs. ఇప్పుడు ఇంకోటి, ఇక్కడ నేను ఒకటి అడుగుతాను చెప్పు. ఇక్కడ ఈపీఎస్ ఎంత ఇచ్చాడు? అభిషేక్ది 8. ఆ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత తీసుకుంటాం? ఆఫ్టర్ మర్జర్ ఉన్న షేర్స్ తీసుకోవాలా, బిఫోర్ మర్జర్ ఉన్న షేర్స్ తీసుకోవాలా? క్వశ్చన్. ఎప్పుడు కూడా ఎర్నింగ్స్ అనేది బిఫోర్ షేర్స్ మీదే ఎర్న్ చేస్తుంది. సో ఈవెన్ మనం ఇప్పుడు ఆఫ్టర్ ఎక్విజిషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నా సరే, ఇక్కడ ఈపీఎస్ కోసం ఏం తీసుకోవాలంటే ఓల్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోండి. ఓల్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? దానికి 10 lakhs. సో ఇక్కడ ఎన్ని ఉంటాయంటే ఈపీఎస్ వచ్చేసి 8 × 10 చేయాలి. ఓల్డ్ షేర్స్తో చేయాలి. అదే పాయింట్, 80 lakhs. సో నీకు ఎర్నింగ్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇప్పుడు ఎంత? కొత్త మార్కెట్లో వీడికి ఉన్న షేర్స్ ఎంత? 2 lakhs, 1.5. ఇక్కడ మాత్రం మళ్ళీ ఇంపార్టెంట్, న్యూ షేర్స్ తీసుకుంటాం. ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ని స్ప్రెడ్ ఈ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసేయడం కోసం న్యూ షేర్స్ తీసుకుంటాం. సో టోటల్ ఎర్నింగ్స్ ఎంత? 80 + 80 డివైడ్ బై 2 lakhs + 1.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 45.75. ఇది కూడా అయిపోయా. నెక్స్ట్ ఏంటి? ఎంపీఎస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంపీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అంటే న్యూ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. వాట్ ఈస్ ద న్యూ ఈపీఎస్? వీ హ్యావ్ 4.57 ఈజ్ ద న్యూ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. పిఈ రేషియో ఎందుకు ఓల్డ్ తీసుకుంటాం అంటే ఆడ క్వశ్చన్లో క్లియర్గా చెప్పాడు చూడు. పిఈ రేషియో రిమైన్స్ అన్చేంజ్డ్ అంట. అంటే సో పిఈ రేషియో ఎంత? దాన్ని మర్జర్ది చూడాలి. 10. సో 10తో మల్టిప్లై చేస్తే 457.1. ఓకే. సో MPS also done. So second question is done. Let's go with second question. Calculate third question ఇందులో promoters holding. ఇప్పుడు ఏమడుతున్నాం మనం? promoters revised holding ఎంత? ఓకే, లెట్ ఇస్ ఫైన్. promoters revised holding అభిమాను, అభిషేక్ మొత్తం రివైజ్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 2 lakhs ఇందులో ఉన్నాయి, అందులో 1.5 ఉన్నాయి. promoters holding ఎంత? మామూలుగా ఇచ్చిన క్వశ్చన్లో ప్రమోటర్స్ హోల్డింగ్ ఎంత ఇచ్చాడు చూడు. ఇక్కడ 60% అండ్ 50%. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ప్రమోటర్స్ మొత్తం టోటల్ షేర్స్ 2 lakhs అయితే అందులో ప్రమోటర్స్ హోల్డింగ్ ఎంత?
50%, అంటే ఇందులో 1 lakh, ఇందులో 90,000. ఓకే, ఇప్పుడు టోటల్ షేర్స్ ఆఫ్ ప్రమోటర్స్ వచ్చేసి 1 + 0.9 1,90,000 షేర్స్. అందులో ప్రమోటర్ యొక్క హోల్డింగ్ ఎంత? 1.9 డివైడెడ్ బై, చూడు ఇక్కడ 2 lakhs + 1.5 3.5, అవుట్ ఆఫ్ టోటల్ 3.5 అయితే 1.9 ఎంత వచ్చింది? 54.29% వచ్చింది ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటి? ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయిపోయింది కదా మనకి. సారీ, ప్రమోటర్స్ హోల్డింగ్ అయింది. లెట్ us find the free float market capitalization. How you will find the free float market capitalization? ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మనకు తెలిసిన ఫార్ములా చెప్పు. మార్కెట్ క్యాపిటలైజేషన్ టు వెయిట్ ఆఫ్ ద ఈపీఎస్, ఎర్నింగ్స్ యొక్క వెయిట్ తీసుకుంటాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ తెలుసా మనకి? ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి? మార్కెట్ క్యాపిటలైజేషన్ టు వెయిట్ ఆఫ్ ద ఎర్నింగ్స్, ఈపీఎస్ యొక్క ఎర్నింగ్స్. ఈపీఎస్ ఒక వెయిట్ ఎంత ఇచ్చాడు? వెయిట్ ఆఫ్ ద ఎర్నింగ్స్ అంటే క్వశ్చన్ ఇచ్చాడు కదా 50% అని, 50% తీసుకుంటాం, 50%. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే తెలుసా? నాకు తెలియదు. కానీ ఇక్కడ కొత్త ఎంపీఎస్ క్యాలిక్యులేట్ చేసాను చూడు. ఎక్కడ క్యాలిక్యులేట్ చేసాను కొత్త ఎంపీఎస్? చూడు ఇక్కడ న్యూ ఎంపీఎస్ 457 వచ్చింది. న్యూ ఎంపీఎస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే నాకు మార్కెట్ వాల్యూ వచ్చేస్తుంది కదా. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? నెంబర్ ఆఫ్ షేర్స్ హోల్డింగ్, 1 second ఆగు. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, 1 second ఆగు, నాకు డౌట్ వచ్చింది ఇక్కడ. ఈ పాయింట్ బి నోట్ ఏంటంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే పబ్లిక్ దగ్గర ఉండేదే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. దాని మీద ఈపీఎస్కి వెయిట్స్ తీసుకుంటున్నాం. అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఇక్కడ ఏం తీసుకోవాలి? పబ్లిక్ ఏదైతే హోల్డ్ చేస్తుందో అదే తీసుకోవాలి. సో మొత్తం పబ్లిక్ హోల్డ్ చేస్తున్న షేర్స్ ఎంత? 3.5. అందులో మనం పైన క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రమోటర్ హోల్డింగ్ ఎంత? 55 ఎంత? ప్రమోటర్ యొక్క హోల్డింగ్ 1.9 అనేది ప్రమోటర్ యొక్క హోల్డింగ్. సో టోటల్ దాంట్లోంచి ప్రమోటర్ యొక్క హోల్డింగ్ తీసేస్తే ఎంత వచ్చింది? 3.5 మైనస్ 1.9, 1.6 lakh షేర్స్. ఒక్కొక్క షేర్ వాల్యూ 457.1, మల్టిప్లై చేస్తే 73.36. 73.36 మీద వెయిట్ ఆఫ్ ఈపీఎస్ తీసుకో. సో దిస్ ఈస్ ద ఆన్సర్. 365.68 ఈస్ ద ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, నెక్స్ట్ ఆల్సో క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఈపీఎస్ అండ్ బుక్ వాల్యూ. ఇష్యూ బోనస్ షేర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. ఇష్యూ బోనస్ షేర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్యాల్కులేట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఈపీఎస్ బుక్ వాల్యూ. ఈపీఎస్ ఎన్ని, బుక్ వాల్యూ ఎంత? ఇఫ్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఆఫ్ అభిషేక్ లిమిటెడ్, సో బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తున్నాడట. బోనస్ షేర్స్ స్టాక్ స్ప్లిట్ జరిగిన తర్వాత ఈపీఎస్ ఎంత, బుక్ వాల్యూ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఓకే, నెంబర్ ఆఫ్ షేర్స్, ఈపీఎస్, బుక్ వాల్యూ. సో ఫస్ట్ ఏంటంటే ఈ బోనస్ షేర్స్ ఎలా ఇష్యూ చేస్తున్నాం? 1:2. మన దగ్గర ప్రజెంట్ షేర్స్ ఎంత ఉన్నాయి? టోటల్ 3.5 lakhs షేర్స్ ఉన్నాయి. సో బోనస్ ఇష్యూ చేస్తే ఎక్స్ట్రా 1.75 lakhs షేర్స్ వస్తాయి. అప్పుడు టోటల్ షేర్స్ ఎంత అయితే 5.25 lakhs షేర్స్ ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే స్టాక్ స్ప్లిట్ చేస్తున్నా. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 5.25 lakhs. టోటల్ క్యాపిటల్ ఎంత చూడు. గివెన్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ పెర్ షేర్ ఈజ్ 100 ఫర్ అభిమాన్ లిమిటెడ్. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంతట? 100. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 100 ఆఫ్ అభిమాన్ లిమిటెడ్. టోటల్ క్యాపిటల్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫేస్ వాల్యూ 100, 525. ఇక్కడ ఫేస్ వాల్యూ ఎంత? 100 అని ఎలా చెప్తావు కరెక్ట్గా? పెయిడ్ అప్ షేర్ ఒకసారి, ఒకవేళ నీకు పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఫేస్ వాల్యూ ఎంత 100 అని నువ్వు ఎలా చెప్తున్నావు అంటే చూడు, పైకి రా ఒకసారి. పైన మనకి ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చాయి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమో 2 lakhs వచ్చాయి, 10 lakhs వచ్చాయి. టోటల్ షేర్ క్యాపిటల్ ఎంత? 200 lakhs. 200 lakhs డివైడ్ బై 2 lakhs చేస్తే ఎంత వచ్చింది? ఒక్కొక్క దాని ఫేస్ వాల్యూ 200 డివైడ్ బై 2 lakhs. 2 lakhs ఒక్కొక్క దాని ఫేస్ వాల్యూ 100 rupees. అభిమాన్ లిమిటెడ్ చాలు.
సో ఆ విధంగా మనం ఫేస్ వాల్యూని ఫిక్స్ చేయొచ్చు. 100 రూపీస్ టోటల్ మార్కెట్కి, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ షేర్ ఒక్కొక్క 100 రూపీస్తో మళ్ళీ వచ్చి 525 స్ప్లిట్. ఇప్పుడు టోటల్ 525 ల్యాక్స్ని స్ప్లిట్ ద స్టాక్స్ ఇన్ ద రేషియో 5. దానిదంతా ఫేస్ వాల్యూ 5 రూపీస్ పర్ ఈచ్ అంట. మొత్తం నీ టోటల్ మార్కెట్ వాల్యూ 525 ల్యాక్స్ని డివైడ్ బై 5 చేస్తే నీకు ఎన్ని షేర్స్ కావాలి? 105 ల్యాక్స్ షేర్స్ కావాలా? ఓకే. ఇప్పుడు ఈపీఎస్సీ క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. టోటల్ ఎర్నింగ్స్ ఎంత? ఆల్రెడీ 80 ల్యాక్స్ ఇస్ ద టోటల్ ఎర్నింగ్స్. అది ఎక్కడి నుంచి తెచ్చావు చూడు. ఇక్కడ ఆల్రెడీ ఫైన్ చేసాం. టోటల్ 80 ల్యాక్స్ ఇస్ ద టోటల్ ఎర్నింగ్స్. ఓకే, టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. సో దిస్ ఈజ్ ద ఈపీఎస్. అలాగే బుక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? టోటల్ ఈక్విటీ ఫండ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈక్విటీ ఫండ్ ఎంత అంటే చూడు, సేమ్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ 1000, అలాగే 100 + 500 600. సో 1000 + 600 1600. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 105. 15.24 ఈజ్ ద 20th ద ఆన్సర్. డివైజ్ ఈపీఎస్. బుక్ వాల్యూ వచ్చేసింది. మనం ఏం అడిగాడు? ఈపీఎస్ అడిగి బుక్ వాల్యూ అడిగాడు, రెండు చేసేసాం. డన్. క్వశ్చన్ నెంబర్ 21. T Limited and E Limited are in the same industry. The former is in the negotiation for acquisition of the latter. Former అంటే ఎవరు? T Limited. అడు acquirer, E Limited is acquiring. Important information about the two companies as per their latest financial statement is given below. T Limited and E Limited. 10 equity shares outstanding 12 lakh and 6 lakhs. Debt 10% debentures, institutional loan, EBI, DAT, market price per share. T Limited plans to offer a price for E Limited. Business as a whole, which will be 7 times EBI DAT, reduced by outstanding debt, to be discharged by own shares at market price. E Limited is planning to seek 1 share in T Limited for every 2 shares in E Limited based on the market price. Tax rate for the two companies may be assumed as 30%. Calculate and show the following under both the alternatives: T Limited's offer and E Limited's plan. Net consideration payable. First option ఏంటంటే calculate and show following under both the alternatives means T Limited's offer and E Limited's plan. Net consideration payable. Let's find in the books of T Limited's offer. First question is net consideration payable. What is the net consideration payable? E Limited is planning to seek T Limited for every 2 shares. అది E Limited seek అవుతుంది. ఇక్కడ T Limited plans to offer a price for E Limited in a business as a whole which will be 7 times EBI DAT. సో ఎంత ఇద్దాం అనుకుంటున్నాడు? 7 times of EBI DAT. 7 into EBI DAT ఎంత? 115.71. సో ఇంత ఇద్దాం అనుకున్నాడు. రెడ్యూస్డ్ బై అవుట్స్టాండింగ్ డెట్. అవుట్స్టాండింగ్ డెట్ ఎంత ఉందండి? ఇన్స్టిట్యూషనల్ లోన్ 240 lakhs రెడ్యూస్ చేస్తున్నాం, -240 చెప్పాడు కాబట్టి. సో నెట్ కన్సిడరేషన్ పేబుల్ 569.97. సింపుల్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ షేర్స్ టు బీ ఇష్యూడ్ బై టీ లిమిటెడ్. రెండు కంపెనీలోని సైమిల్టేనియస్గా చేద్దామా? ఇది టీ లిమిటెడ్ యొక్క ఆఫర్. సైమిల్టేనియస్గా ఈ లిమిటెడ్లో కూడా చూద్దారా? ఈ లిమిటెడ్ ప్లాన్ ఏంటి? వీడు ఎలా ఎక్వైర్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాడు? నెట్ కన్సిడరేషన్ పేయబుల్. వీడు ఏం చేస్తాడంటే వాడి యొక్క నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? వాడికి 6 lakhs ఉన్నాయి. ఓకే, అయితే ఒక్కొక్క దాని మార్కెట్ ప్రైస్ ఎంత? 110. సో 6 lakh షేర్స్కి వీడి యొక్క మార్కెట్ ప్రైస్ మీద వీడు ఎక్స్పెక్ట్ చేసుకుంటాడు. వీడి ప్లాన్ అంత తీసుకుందామని, నా మార్కెట్ ప్రైస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకే, లెట్ us go with again with T Limited offer. T Limited బుక్స్లో నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై T Limited. ఇక్కడ ఎంత కన్సిడరేషన్ పే చేద్దాం అనుకున్నాడు? 569.97. ఇప్పుడు టు బీ డిశ్చార్జ్డ్ బై ఓన్ షేర్స్ అట్ మార్కెట్ ప్రైస్. టీ లిమిటెడ్ ప్లాన్ ఎలా చేస్తుందంటే టు బీ ఎంతైతే ఇవ్వాలో టు బీ డిశ్చార్జ్డ్ బై ఓన్ షేర్స్ అట్ మార్కెట్ ప్రైస్. దాని ఓన్ మార్కెట్ ప్రైస్ ఎంత? 220. సో వాడు ఓన్ మార్కెట్ ప్రైస్తో కొనుక్కుందాం అనుకుంటున్నాడు. సో 569.97 ఈజ్ ద టోటల్ కన్సిడరేషన్ పేయబుల్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ గివ్స్ యూ ద డివైడ్ బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ గివ్స్ యూ ద నెంబర్ ఆఫ్ షేర్స్. ఇది 2.59 షేర్స్ ఇద్దామని ప్లాన్ వేసుకున్నాడు. నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి పేయబుల్ బై టీ లిమిటెడ్. సో వీడేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు?
నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై టీ లిమిటెడ్. నా టోటల్ కన్సిడరేషన్ నాకు రావాల్సిన 660 lakhs, వాడి యొక్క టోటల్ మార్కెట్ ప్రైస్ ఏమో 220. సో హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 3 lakh షేర్స్. ఓకే, డన్. నెక్స్ట్, ఈపీఎస్ ఆఫ్ టీ లిమిటెడ్ ఆఫ్టర్ ఎక్విజిషన్. వాట్ ఈస్ ద ఈపీఎస్? ఇది కొంచెం ట్రిక్కీ అని కాదు కానీ కొంచెం లెంతీ. ఈపీఎస్ అడుగుతున్నాడు ఆఫ్ టీ లిమిటెడ్ ఆఫ్టర్ ఎక్విజిషన్. ఒకసారి ఎక్విజిషన్ చేసుకున్న తర్వాత దాని ఈపీఎస్ ఎంత? సో ఈపీఎస్ మనకు తెలిసింది ఏంటి? టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ ఎంత? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్ ఎంత? 400,115 చేస్తే 516.57. ఓకే, అందులో నుంచి ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ తీసేయాలి. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఇంట్రెస్ట్ ఎంత? వీడిది 10% డిబెంచర్స్ మీద 580 ఇంటూ 10%, 58. అలాగే లోన్ ఎంత? 240 మీద 12.5% లోన్. 240 ఇంటూ 12.5% 30. సో టోటల్ ఈబీఐడిఏటీలోంచి ఇంట్రెస్ట్, లోను తీసేస్తే, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ లోన్ మీద తీసేసిన తర్వాత టోటల్ ఎంత వచ్చింది? 428.57. దీంట్లోంచి ట్యాక్స్ ఎంత? 30% తీసాం. ట్యాక్స్ 30% తీసేసారు. ఇప్పుడు ఏమైంది? టోటల్ ఎర్నింగ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 300 lakhs. ఓకే, సో ఎర్నింగ్స్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఎంత? టోటల్ ఎర్నింగ్స్ 300 lakhs. నువ్వు ఈపీఎస్ అడుగుతున్నావు కూడా డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? ఈ టీ లిమిటెడ్లో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 12 lakhs ఉన్నాయి. ఈ లిమిటెడ్కి ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నాం మనం? 2.59 షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. సో రెండుకి తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 14.59 షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే 20.56 ఇస్ ద ఈపీఎస్. ఓకే, సేమ్ ఈపీఎస్ ఆఫ్ టీ లిమిటెడ్ ఆఫ్టర్ ఎక్విజిషన్. ఇందులో కూడా ఎర్నింగ్స్ ఎంత ఉంటాయంటే టోటల్ 300 ఉంటాయి ఎర్నింగ్స్. కానీ ఇక్కడ ఐసీ సొల్యూషన్ 1 second నాకు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఈపీఎస్ ఉంటాయి. ఎన్ని షేర్స్ అవుట్ స్టాండింగ్ ఉంటాయి? 1 second నాకు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ చూడు. ఒకవేళ ఈడి బుక్స్లో నేను క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తానంటే, టీ లిమిటెడ్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి? 12 lakh షేర్స్ ఉన్నాయి. ఓకే, 12 lakh షేర్స్. వీడి దాంట్లో ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నాయి? వీడి కోసం 3 lakh షేర్స్. అంటే టోటల్ 15 lakh షేర్స్ ఉన్నాయి. అంటే 300 డివైడెడ్ బై 15 హౌ మచ్? 300 డివైడెడ్ బై 15 ఈజ్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 20 rupees ఈపీఎస్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? ఈపీఎస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాను. నెక్స్ట్ ఏమని అడుగుతున్నాడు? ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ టీ లిమిటెడ్ ఆఫ్టర్ ఎక్విజిషన్. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. మార్కెట్ ప్రైస్ ఎంపీఎస్ అడుగుతున్నాడు. ఎంపీఎస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఏమి ఉండాలా? ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో ఉంటే మనకి ఎంపీఎస్ వచ్చేస్తుంది. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ ఎక్విజిషన్. ఎక్విజిషన్ తర్వాత అంటే కొత్త ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో చేస్తే అయిపోద్ది. పిఈ రేషియో తెలుసా మనకి? తెలీదు. పిఈ రేషియో ఎలా చేయొచ్చు? పిఈ రేషియోనా ఎంపీఎస్ బై ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు పిఈ రేషియో, అంతేనా? హౌ విల్ గెట్ పిఈ రేషియో? ఎంపీఎస్ బై ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు పిఈ రేషియో. ఈపీఎస్ ఆల్రెడీ మనకి ఎంత ఉంది ఇక్కడ? 20.56. ఎంపీఎస్ తెలుసా? మార్కెట్ ప్రైస్ పర్ షేర్. వెయిట్ 1 second. ఏమి లేదు చూడు. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ టీ లిమిటెడ్ ఆఫ్టర్ ఎక్విజిషన్ అడుగుతున్నాడు. ఈపీఎస్ అడుగుతున్నాడు. ఈపీఎస్ చేయడానికి మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. మార్కెట్ ప్రైస్ అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలా? ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ తెలియాలంటే న్యూ ఆఫ్టర్ ఎక్విజిషన్ అడుగుతున్నాడు కాబట్టి న్యూ ఈపీఎస్ తెలియాలి, పిఈ రేషియో తెలియాలి. నాకు న్యూ ఈపీఎస్ తెలుసు ఎంత? 20.56. ఇక్కడ ఆల్రెడీ చేశాం కాబట్టి సింపుల్గా నాకు తెలుసు 20.56 తీసుకోండి. కానీ పిఈ రేషియో ఎక్కడ చెప్పలేదే నాకు. ఐ డోంట్ నో పిఈ రేషియోనా. ఇక నాకు 11 rupees అనేది తెలియదు, నాకు పిఈ రేషియో తెలియదు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ? పిఈ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. పిఈ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం తెలుసు? ఎంపీఎస్ బై ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు పిఈ రేషియో. ఓకే, ఎంపీఎస్ బై ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు పిఈ రేషియో. అయితే నీకు మార్కెట్ ప్రైస్ తెలుసా ఆఫ్టర్ ఎక్విజిషన్? తెలీదు.
సో మనం ఏం చేస్తామంటే వీ అజ్యూమ్ పిఈ రేషియో రిమైన్స్ అన్చేంజ్. ఓల్డ్ బిఫోర్ మర్జర్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుందని వీ అజ్యూమ్ అనమాట. సో మనకేం తెలుసు, మార్కెట్ ప్రైస్ బిఫోర్ ఎక్విజిషన్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసాడు చూడు 220. ఓకే 220 ఇచ్చేస్తే నేనేం చేసా, ఓకే నా మార్కెట్ ప్రైస్ 220 డివైడెడ్ బై ఈపీఎస్ కావాలా. ఈపీఎస్ కావాలంటే ఏం చేయాలి, బిఫోర్ మర్జర్ నాకు ఇది ఏంది, ఇది న్యూ ఈపీఎస్, ఇది ఐ వాంట్ ఓల్డ్ ఈపీఎస్. ఓల్డ్ ఈపీఎస్కి వెళ్ళాలంటే ఈ టీ లిమిటెడ్ ఒక్కదాన్ని వేసుకో. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఎంత ఇచ్చాడు, 400.86 ఇచ్చాడు. దాంట్లోంచి ఇంట్రెస్ట్ తీసేది 58, 580 మీద 10% 58. దాని మీద ఏం చేయాలో ట్యాక్స్ తీసేస్తే ఏమొచ్చింది, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 240 వచ్చింది. ఆ 240ని నువ్వు కన్సిడర్ చేయి. అదేంటది, టోటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, 12 lakhs అంటే డివైడ్ బై 20. 240 డివైడ్ బై 12, ఈపీఎస్ ఎంత వచ్చింది, 20 రూపీస్ వచ్చింది. సో ఐఎమ్ కన్సిడరింగ్ 20 రూపీస్. అంటే పిఈ రేషియో ఇప్పుడు ఎంత వచ్చింది, 11 రూపీస్. ఆ పిఈ రేషియోతో మల్టిప్లై చేస్తే న్యూ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో చేస్తే ఎంత వచ్చింది, మార్కెట్ ప్రైస్, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ 226.516 ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్. అదేవిధంగా ఇందులోకి వెళ్ళి చూద్దాం. ఈడేమడుగుతున్నాడు, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఎవరి బుక్స్లో, ఫ్రమ్ ద ఈ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఏం చేస్తాడు, మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు, ఈపీఎస్ అంటే పిఈ రేషియో. ఈపీఎస్ ఆల్రెడీ ఉంది కదా మనకి. ఈపీఎస్ ఇక్కడ కొత్త ఈపీఎస్ ఎంత వచ్చింది, న్యూ ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్ 20 రూపీస్ వచ్చింది చూడు. ఈ స్టెప్ 3లో 20 రూపీస్. ఓకే పిఈ రేషియో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఇక్కడ. ఇదే పిఈ రేషియో తీసుకుంటే ఇక్కడ కూడా పిఈ రేషియో తీసుకుంటే 220 వచ్చింది. సింపుల్, డన్. ఇప్పుడు ఏం చేస్తాం, బోత్ బుక్స్లో మనం మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంతేగా, సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, స్టేట్ బ్రీఫ్లీ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టీ లిమిటెడ్ అప్ ఫ్రమ్ ఎక్విజిషన్. ఎక్విజిషన్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి, రెండు కంపెనీలు మధ్య అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయంటే, సినర్జీ బెనిఫిట్స్ ఉంటాయి, కాస్ట్ రిడక్షన్ తగ్గుద్ది, ఆపరేటింగ్ ఎఫిషియన్సీ పెరుగుద్ది, బెటర్ మార్కెట్ షేర్, మన మార్కెట్ షేర్ బెటర్గా ఉంటుంది, అవాయిడ్ కాంపిటీషన్. దట్ ఈస్ ద ఆన్సర్. కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, క్వశ్చన్ నెంబర్ 22. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలేటింగ్ టు ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ హ్యావింగ్ 2 divisions, ఫార్మా డివిజన్ అండ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ డివిజన్, అండ్ దట్ ఈజ్ ఎఫ్ఎంసీజీ డివిజన్. సో మనకి ఇప్పుడు దాకా ఏం చెప్పాడు, ఓకే చూడు, ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, దానికి 2 divisions ఉన్నాయట, ఫార్మా ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి. ఓకే, ఫార్చ్యూన్ ఇండియా paid up share capital of Fortune India is consisting 3,000 lakh equity shares. దీంట్లో ఎన్ని ఈక్విటీ షేర్స్ ఉన్నాయి టోటల్, ఫార్చ్యూన్ ఇండియాలో 3,000 షేర్స్ ఉన్నాయి. ఓకే, ఫార్చ్యూన్ ఇండియా ఈజ్ డిసైడెడ్ టు డీమర్జ్ ఫార్మా డివిజన్ యాజ్ ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫార్మా అనే కంపెనీ డీమర్జ్ అయిపోదాం అనుకుంటుందంట ఏంది, ఫార్చ్యూన్ ఇండియా నుంచి. ఇప్పుడు దాకా కలిసి ఉన్న వాళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు. ఓకే, విడిపోయి దీనికంటూ ఒక కొత్త కంపెనీ కింద ఫామ్ అవుదాం అనుకుంటున్నది. ఎలా అని, దాని పేరు ఏంటంటే ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్. ఓకే క్లియర్. డీటెయిల్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇండియా 31st March 2009 అండ్ ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్ 2000 ఎఫెక్ట్ ఆఫ్ 2009 ఆర్ గివెన్ బిలో. సో ఇప్పుడు ఏం చెప్తుందండి, నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫార్చ్యూన్ ఫార్మా ఒక ఇన్ఫర్మేషను, అలాగే ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. నువ్వు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్లో 2 డివిజన్స్ ఉన్నాయి, ఫార్మా ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి. ఫార్మా తీసేస్తే ఫార్చ్యూన్ లిమిటెడ్లో ఏదైతే ఉందో అది ఇద్దరికి చెల్లుతుంది, ఫార్మాకి, ఎఫ్ఎంసీజీకి. ఇప్పుడు ఫార్మా పక్కకి వెళ్ళిపోతే ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎఫ్ఎంసీజీకి మాత్రమే చెల్లుతాయి. అంటే నీకు థర్డ్ పాయింట్లో నీకు క్లారిటీ వస్తుంది, థర్డ్ క్వశ్చన్లో. సో లెట్ us గో విత్ ద క్వశ్చన్. అక్కడ ఏం అడుగుతున్నాడు, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ హ్యావ్ డిసైడెడ్ టు ఇష్యూ నెసెసరీ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్. Board Fortune Pharma Limited without any consideration to the shareholders of the Fortune India Limited for the purpose of following points are to be considered. ఇప్పుడు ఏం చేస్తుందంటే, డీమర్జ్ అయిపోయిన తర్వాత ఈ ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్ ఏం చేస్తుందంటే, డిసైడెడ్ టు ఇష్యూ షేర్స్ టు ద ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్. అది కొన్ని షేర్స్ ఇస్తుందంట. అయితే డీమర్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎట్ బుక్ వాల్యూ. దాని తర్వాత ట్రాన్స్ఫర్ చేసింది అసెట్స్ అండ్ లయబిలిటీస్ టు ఎట్ బుక్ వాల్యూ.
డీమర్జ్ అయ్యేటప్పుడు. అయితే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఫార్చ్యూన్ లిమిటెడ్లో ఉన్న ప్రాఫిట్ ఎంత 11,500 400. ఫార్చ్యూన్ లిమిటెడ్లో ఫార్మాలో ఉన్నది 1470. మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు రెండింటిది. ఫార్మా లిమిటెడ్ది 24.50 per share. లెట్స్ గో అండ్ సాల్వ్ ద క్వశ్చన్. యావరేజ్ పిఈ రేషియో ఇచ్చాడు. ఎఫ్ఎంసీజీది 42, ఫార్మా సెక్టర్దేమో 25, విచ్ ఈస్ టు బి ఎక్స్పెక్టెడ్ ఫర్ బోత్ ద కంపెనీస్. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతుందంటే ద రేషియో ఇన్ విచ్ షేర్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫార్మా ఆర్ టు బి ఇష్యూడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇండియా. ఏమడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్, రేషియో ఇన్ విచ్ షేర్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫార్మా ఆర్ టు బి ఇష్యూడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫార్మా. మనోడు వీడు ఏ రేషియోలో ఫార్చ్యూన్ ఇండియాకి షేర్స్ ఇష్యూ చేయాలి అని అడుగుతున్నాడు. ఎంత ఏ రేషియోలో ఇవ్వాలన్నది క్వశ్చన్. స్టోరీ అర్థమైంది కదా. లెట్ us try to understand the answer. The ratio in which shares of Pharma Limited are to be issued to the Fortune India Limited. ఓకే, మామూలుగా నీకు ఏం చేయాలి ఇప్పుడు, ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలో తెలియాలి నీకు. నెంబర్ ఆఫ్ షేర్స్, దట్ ఈస్ ద క్వశ్చన్. కానీ నీకు క్వశ్చన్ నెంబర్ ఆఫ్ షేర్స్ అని డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు. సో మనకేం తెలుసు, ఎర్నింగ్స్ ఈపీఎస్, సో టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు తెలిసింది, ఎర్నింగ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్. అంటే ఒకవేళ నీకు ఆల్రెడీ ఈ ఎర్నింగ్స్ ఉందనుకో, ఈపీఎస్ ఎర్నింగ్స్ ఉంటే నువ్వు నెంబర్ ఆఫ్ షేర్స్కి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ బై ఈపీఎస్ చేయొచ్చుగా. సో నీకు కావాలంటే ఫస్ట్ నాకు ఏం కావాలా, ఈపీఎస్ కావాలా. ఈపీఎస్ అనేది ఎలా అవుతుంది, ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఆఫ్ ఫార్మా లిమిటెడ్. ఫస్ట్ ఫార్మా లిమిటెడ్ యొక్క ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో చూడు, ఇక్కడ ఇచ్చాడు. ఎస్టిమేటెడ్ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఫార్మా లిమిటెడ్ ఎంత 1470 ప్రాఫిట్ అట ఫార్మా లిమిటెడ్ది. ఓకే, ప్రాఫిట్ రాసుకున్నా. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఫార్మా లిమిటెడ్, ఎంపీఎస్ ఆఫ్ ఫార్మా లిమిటెడ్ ఎంత, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఫార్మా లిమిటెడ్ 24.50, ఎంపీఎస్ ఏమో 24.50 ఇచ్చాడు. పిఈ రేషియో కూడా ఇచ్చాడు చూడు కావాలంటే. పిఈ రేషియో ఫార్మాది ఎంత 25 రూపీస్ అట. పిఈ రేషియో కూడా ఇచ్చింది రాసా. ఇప్పుడు నాకు ఈపీఎస్ ఎలా వస్తుంది, ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఎలా కనబెడతావు ఈపీఎస్ని, ఎంపీఎస్ బై పిఈ రేషియో. ఎంపీఎస్ ఎంత 24.50 అండ్ 25. సో ఇప్పుడు నాకేమొచ్చింది, ఈపీఎస్ వచ్చింది. సో టోటల్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఎంత 1470, ఈపీఎస్ ఉంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఎర్నింగ్స్ ఉంది, ఈపీఎస్ ఉంది, నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి కదా సేమ్. ఈ రెండు చేస్తే నాకు ఎర్నింగ్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చాయి. అంటే నేనేంటి, నా దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, 1500 షేర్స్. సో ఏ రేషియోలో ఇస్తానంటే, ఆడి దగ్గర ఉన్న 3000 షేర్లకి ఫార్మా ప్రజెంట్లీ ఇండియా లిమిటెడ్ ఈజ్ హ్యావింగ్, ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ ఈజ్ హ్యావింగ్ 3000 షేర్స్. ఫార్మా లిమిటెడ్ విల్ ఇష్యూ 1500 షేర్స్ ఫర్ ఎవ్రీ 3000 షేర్స్. వీడి దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయన్నా, 3000 షేర్స్ ఉన్నాయి ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్లో. అంటే మనం ఎన్ని ఇస్తున్నాం, 1500 షేర్స్ ఇస్తున్నాం. అంటే 3000 షేర్స్కి 1500 షేర్స్ ఇస్తున్నాం. అంటే అక్కడ ఎంత అయింది, 1/2. ఫర్ ఎవ్రీ 2 షేర్స్ వీఆర్ గివింగ్ 1 షేర్ ఆఫ్ ఫార్మా లిమిటెడ్, ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ క్లియర్. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఏమడుగుతున్నాడు, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎంపీఎస్ ఎంత అని అడుగుతున్నాడు. ఎఫ్ఎంసీజీది దేనిది అడుగుతున్నాడు, చాలా క్లారిటీగా ఉన్నాడు వాడు అడిగేది. దీన్ని అడుగుతున్నాడు, ఎఫ్ఎంసీజీ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత. ఓహో, అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, మార్కెట్ ప్రైస్ కావాలంటే మనకి ఏం తెలుసు, ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో గివ్స్ ద మార్కెట్ ప్రైస్. మనకి ఈపీఎస్ తెలుసా, తెలీదు, కనిపెడతాం కదా. ఈపీఎస్ ఎలా కనుక్కోవచ్చు, ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ కదా ఎఫ్ఎంసీజీది. ఎఫ్ఎంసీజీ అంటే ఎంత చూడు, నీ క్వశ్చన్లో మళ్ళీ జాగ్రత్తగా. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ 11,400 ఫర్ ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు, ఫార్చ్యూన్ ఇండియా ఎఫ్ఎంసీజీ లిమిటెడ్. ఓహో, ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్లో ఉన్న ఎఫ్ఎంసీజీది అడుగుతున్నాడు. సో ఇప్పుడు నీకు అదే చెప్పా, ఏమని, ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 కంపెనీస్. ఒక కంపెనీ వెళ్ళిపోతే మిగిలిన ఏ కంపెనీ, ఇప్పుడు ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ అన్న ఎఫ్ఎంసీజీ అన్న ఒకటే అయ్యిద్ది.
ఎందుకంటే ఫార్మా లిమిటెడ్ అయిపోయిన తర్వాత ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నా అన్నీ కూడా ఎఫ్ఎంసీజీకి చెల్తాయి. అందుకని ఇక్కడ నీకు ఏం చెప్తుందంటే ఎఫ్ఎంసీజీ ఏది ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్లో మొత్తం 11,400 ఉంది కదా నీకు ప్రాఫిట్, అదంతా ఎఫ్ఎంసీజీకి వెళ్ళిపోద్ది టోటల్ ప్రాఫిట్. నువ్వు అలా తీసుకోవచ్చు ఈజీగా. అప్పుడు ప్రాఫిట్ 11,400. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయి? ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి? 3,000 షేర్స్. అవన్నీ ఎఫ్ఎంసీజీకి చెందుతాయి. ఓకే, 3,000 షేర్స్. సో ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే ఎంత వచ్చింది? 3.8 ఈజ్ ద ఈపీఎస్. వన్స్ ఐ హ్యావ్ ద ఈపీఎస్, ఇప్పుడు నాకు ఈపీఎస్ వచ్చింది. పిఈ రేషియో తెలుసా నాకు? క్లియర్గా ఇచ్చాడు చూడు. పిఈ రేషియో ఆఫ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఈజ్ 42 అట. ఓకే, సో ఎంపీఎస్ ఎంత ఇది? ఈ రెండు తెలుసు. ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో గివ్స్ మీ ద మార్కెట్ ప్రైస్ 159.6, అంతే కదా. 42 ఇంటూ 3.8, 42 ఇంటూ 3.8 గివ్స్ మీ 159.6. ఓకే, డన్. నెక్స్ట్ బుక్ వాల్యూ పెర్ షేర్ ఆఫ్ బోత్ ద కంపెనీస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డీమర్జర్. బుక్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. బుక్ వాల్యూ అంటే ఏం తెలుసు నీకు? నెట్ అసెట్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. బుక్ వాల్యూ పర్ షేర్ ఆఫ్ బోత్ ద కంపెనీస్. బోత్ ద కంపెనీస్ అంటే ఏమి ఇచ్చాడు నీ క్వశ్చన్లో? ఫార్మా లిమిటెడ్ ఒకటి ఇచ్చాడు, అలాగే ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ ఒకటి ఇచ్చాడు. సో ఫార్మా లిమిటెడ్ అండ్ ఎఫ్ఎంసీజీ లిమిటెడ్ వాడు అడిగేది. ఓకే, నెట్వర్త్ ఎంత? బిజినెస్ బుక్ వాల్యూ అనేది నెట్వర్త్ డివైడ్ బై షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయి? ఫార్మా లిమిటెడ్లో ఎన్ని షేర్స్ ఉన్నాయని వచ్చింది? దీంట్లో మనం ఇష్యూ చేసేది 1,500 షేర్స్. ఎలా వచ్చింది? ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా స్టెప్ 1లో. ఇది 1,500 షేర్స్. సో వీటిలో ఎన్ని ఉన్నాయి? 1,500 షేర్స్ ఉన్నాయి. మరి ఎఫ్ఎంసీజీలో ఎన్ని ఉన్నాయి? ఎఫ్ఎంసీజీకి ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్కి డిఫరెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళిపోవాల్సినాడు బయటోడు, చూడు వీడు బయటోడు, వీడు వెళ్ళిపోయాడు ఫార్మా లిమిటెడ్. ఇంకా మిగిలింది ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్దే మొత్తం అంతా. ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ అన్నా ఎఫ్ఎంసీజీలో అన్నా ఇద్దరిది ఒకటే అవుద్ది. సో వీడికి ఎన్ని ఉన్నాయి? 3,000 షేర్స్. అది నీకు చాలా క్లారిటీగా ఉండాలి, లేకపోతే అది తెలిస్తే సమ్ అయిపోయినట్టే. ఓకే, సో ఇప్పుడు నాకు నెట్వర్త్ అనేది తెలియదబ్బా. ఈ నెట్వర్త్ని ఫైన్ చేయాలి నేను. నెట్వర్త్ అనేది ఎలా ఫైన్ చేస్తాను చూడు. ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ యొక్క కంప్లీట్ ఏమి ఇచ్చాడు? డేటా ఇచ్చాడు, అసెట్స్. చూడు ఇక్కడ అసెట్స్ ఇవన్నీ ప్లస్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే అసెట్స్ వచ్చేసి 70,000 వచ్చింది. ఇక్కడ డెఫర్డ్ ట్యాక్స్ మిస్లేనియస్ ఎక్స్పెన్స్ -200 కాబట్టి అది మైనస్ పోను, నీకు 70,000 వచ్చింది. అలాగే లైబిలిటీస్ ఎంత ఉన్నాయి? 3,800, 21,200 అన్నీ కలిపితే 3,800, 21,200 ఎంత వచ్చింది? 25,000 వచ్చింది నాకు ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్. ఓకే, దీని నెట్వర్త్ అంటే అసెట్స్ మైనస్ లైబిలిటీస్ 45,000. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫార్మా లిమిటెడ్ దాన్ని సెపరేట్ చేశాను. ఇప్పుడు ఆస్తి పంపకాలు అనేది ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడు, మళ్ళీ చెప్తున్నా. ఇది ఫార్చ్యూన్ లిమిటెడ్లో టోటల్ ఎంత ఉంది చేసి, ఫార్చ్యూన్ లిమిటెడ్ టోటల్ చేసి అందులో ఫార్మా లిమిటెడ్ ఒక మైనస్ చేసేసాం అనుకో, మిగిలింది ఏమవుతుంది? ఎఫ్ఎంసీజీదే కదా. అదే ఇక్కడ చేసిన పాయింట్. ఇప్పుడు ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ అసెట్స్ మనకు తెలిసిపోయింది. ఫార్మా లిమిటెడ్ ఎంత ఇక్కడ ఇచ్చాడు, ఆడిది కూడా 7740. ఇదంతా యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 25,100 వచ్చింది. ఆడి యొక్క లైబిలిటీ ఎంత వచ్చింది? లైబిలిటీస్ చూడు, 400 ప్లస్ 2,400 ప్లస్ 1,300 ఎంత వచ్చింది? 4,100 వచ్చింది లైబిలిటీ. వాడు లైబిలిటీ తీసేగా వాడికి ఎంత వచ్చింది? 21,000 వచ్చింది నెట్వర్త్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్ యొక్క నెట్వర్త్లోంచి ఫార్మా తీసేస్తే మిగిలినంతా ఎవరిది? ఎఫ్ఎంసీజీ వాడిదే కదా. సో అంతే, 24,000 ఈజ్ నెట్వర్త్. వీడి యొక్క నెట్వర్త్ 24,000 అనమాట. ఫార్మా లిమిటెడ్ నెట్వర్త్ ఎంత? 21,000. నీ క్వశ్చన్ ఎక్కడ కూడా ఇప్పుడు ఫార్చ్యూన్ ఇండియాదే అడగట్లేదు. ఆడు చూడు ఏమడిగాడు? బుక్ వాల్యూ ఆఫ్ బోత్ ద కంపెనీస్. ఫార్చ్యూన్ ఎఫ్ఎంసీజీ కంపెనీది అడుగుతున్నాడు, అలాగే ఫార్చ్యూన్ ఫార్మాది. ఇక పైన ఏమడిగాడు? ఫార్చ్యూన్ ఫార్మా అండ్ ఫార్చ్యూన్ ఇండియా. 1 సెకండ్ ఆగు. సో ఇంతే, ఇంకా ఇంత మించి ఎక్కువ ఆలోచించుకేది, లేదంటే కన్ఫ్యూజన్ ఎక్కువైపోద్ది. సో ఇప్పుడు నీకు మిగిలింది ఏంటంటే ఎఫ్ఎంసీజీది వేసాం, డన్.
సో ప్రతిదీ వాడు ఏమంటే బోత్ ద కంపెనీస్ అంటే ఫార్మా లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. సో బుక్ వాల్యూ is 14 and 8. That's it, done. Question number 23. H Limited agreed to buy over the business of B Limited effective date ఇప్పుడు 2012. The summarized balance sheet of H Limited and B Limited as on 31st March 2012 are as follows. H Limited and B Limited paid up capital, reserves and surplus, assets ఇచ్చాడు. H Limited proposes to buy out B Limited. H Limited proposes to buy out B Limited. H Limited proposes to buy out B Limited, and the following information is provided to you as part of the scheme of buying. The weighted average post-tax maintainable profits of H Limited and B Limited for the last 4 years are 300 crores and 10 crores respectively. అసలు మొత్తం ఏదంటే దాని అర్థం ఏంటంటే సింపుల్గా ప్రాఫిట్స్ హెచ్ లిమిటెడ్కి 300 crores, బి లిమిటెడ్కి 10 crores. బోత్ కంపెనీస్ ఎన్విసాగ్ క్యాపిటలైజేషన్ రేట్ 8%. హెచ్ లిమిటెడ్ హ్యాస్ కంటింజెంట్ లయబిలిటీ 300 crores. ఓకే, హెచ్ లిమిటెడ్ టు ఇష్యూ 100 shares of 100 rupees each to the shareholders of B Limited in the terms of exchange ratio. Please consider weights 1 and 3 for the value of shares arrived to on net assets basis, earning and capitalization method respectively. Net asset basis, earning and capitalization method లాట. ఓకే, ఆ తర్వాత ఏం చెప్తుంది, యూ ఆర్ రిక్వైర్డ్ టు అరైవ్ ద వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ బోత్ హెచ్ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్ అండర్ నెట్ అసెట్ వాల్యూ మెథడ్, ఎర్నింగ్ క్యాపిటలైజేషన్ మెథడ్ అండ్ ఎక్స్చేంజ్ రేషియో ఆఫ్ షేర్స్. ఓకే, ఎగ్జాస్ట్ అయిపోయినా. ఓకే, లెట్స్ గో విత్ పాయింట్ 1. ఏమడుగుతున్నాడు, ఫస్ట్ నెట్ అసెట్ వాల్యూ మెథడ్. మనం ఏం చేయాలి, నెట్ అసెట్ వాల్యూ మెథడ్లో వీ హ్యావ్ టు డెరైవ్ ద వాల్యూ ఆఫ్ ద బోత్ కంపెనీస్. నెట్ అసెట్స్ వాల్యూ మెథడ్లో మన దగ్గర ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, హెచ్ లిమిటెడ్ ఒకటి, బి లిమిటెడ్ ఒకటి ఉన్నాయి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, నెట్ అసెట్స్ వాల్యూ మెథడ్ అంటే టోటల్ అసెట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. 1 second. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం టోటల్ అసెట్స్ ఎంత ఇచ్చారో చెప్పు. హెచ్ లిమిటెడ్, బి లిమిటెడ్ అని 2 ఉన్నాయి కదా. హెచ్ లిమిటెడ్, బి లిమిటెడ్ టోటల్ అసెట్స్ ఎంత, 220,1020. మొత్తం టోటల్ అసెట్స్ 1,300. దీనిది 31.50. అయితే లైబిలిటీస్ ఎక్కడ చెప్పలేదు చూడు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఈక్విటీ షేర్, పీడీ షేర్, లైబిలిటీస్ ఎక్కడ చెప్పలేదు. కానీ నీకు కింద పాయింట్లో ఇక్కడ చెప్పాడు చూడు, ఇక్కడ ద హెచ్ లిమిటెడ్ కంటింజెంట్ లైబిలిటీ 300 crores. సో కంటింజెంట్ లైబిలిటీ తీసేస్తే మనకి ఎంత ఉంది, 1000 ఉంది టోటల్ అసెట్స్. వీడి దగ్గర లైబిలిటీ ఏం లేదు, 31.5. సో టోటల్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, ఈక్విటీ షేర్ క్యాపిటల్ మొత్తం 350 rupees. అయితే 350కి ఈక్విటీ షేర్ క్యాపిటల్ 350 అయితే డివైడ్ బై 100 చేస్తే ఎంత వస్తుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసి 3.5. ఇందులో 6.5 డివైడ్ బై 10 నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసాయి. షేర్ వాల్యూ డివైడ్ బై నెంబర్ పెర్ షేర్ తీసేస్తే అంతే కదా, నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నెట్ అసెట్ వాల్యూ మెథడ్, టోటల్ అసెట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఇక్కడ ఎంత, 1000 డివైడెడ్ బై 3.5 నెంబర్ ఆఫ్ షేర్స్. అప్పుడు ఎంత వచ్చింది, 285.71 per share, అంతే కదా. అలాగే నెక్స్ట్ ఏంది, బి లిమిటెడ్ కూడా టోటల్ అసెట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఈక్వల్ టు 48.46 per share. నెక్స్ట్ ఎర్నింగ్ క్యాపిటలైజేషన్ మెథడ్. ఎర్నింగ్ క్యాపిటలైజేషన్ మెథడ్లో కూడా వాడు ఏమడుగుతున్నాడు, వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ బోత్ ద కంపెనీ వాల్యూ అడుగుతున్నాడు. ఎర్నింగ్ క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే ఏంటి, P0 = D1/KE-G. ఓకేనా. D1 అంటే ఏంటి, ఇక్కడ D1 అనేది డివిడెండ్ కాదు, ఇక్కడ ఎర్నింగ్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి దాన్ని. ఎర్నింగ్స్ డివైడ్ బై KE-G. గ్రోత్ ఏమైనా ఇచ్చాడా, ఇయర్ గ్రోత్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0. ఓకే, వాల్యూ ఆఫ్ హెచ్ లిమిటెడ్ ఏంటి, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ హెచ్ లిమిటెడ్. ఎర్నింగ్స్ ఎంత, ఎర్నింగ్సా క్వశ్చన్లో చూస్తే నువ్వు ప్రాఫిట్స్ చెప్తాడు. ద ప్రాఫిట్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ 300 crores, బి లిమిటెడ్ ఏమో 10 crores ప్రాఫిట్. ఓకేనా, హెచ్ లిమిటెడ్ యొక్క ప్రాఫిట్ ఏమో 300 crores,
బి లిమిటెడ్ యొక్క ప్రాఫిట్ 10 crores డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎర్నింగ్స్ ఇయర్స్. కేఈ మైనస్ జీ చేయాలి కదా. కేఈ ఎంత? గ్రోత్ ఈ 0, దేర్ ఈజ్ గ్రోత్ 0 ఉంది కాబట్టి దాన్ని మనం ఏం పట్టించుకోం. కేఈ ఎంత అది కూడా క్వశ్చన్లోనే చెప్పాడు. క్యాపిటలైజేషన్ రేట్ ఎంత? 8% ఇచ్చాడు. ఓకే, 8%. దీనికి కూడా 8% చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? 3750 వచ్చింది. ఇక్కడ 125 వచ్చింది. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మనకి ఏమైంది? వాల్యూ పర్ షేర్ వస్తుంది. నాకు ఆల్రెడీ నీకు హెచ్ లిమిటెడ్లో నెంబర్ ఆఫ్ షేర్స్ 3.5. సో డివైడ్ చేస్తే వాల్యూ పర్ షేర్ ఎంత? 1071. ఇదేంది? బి లిమిటెడ్లో కూడా నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 0.65 కదా. చేస్తే 192.31 టోటల్ వాల్యూ ఆఫ్ బి లిమిటెడ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్చేంజ్ రేషియో ఆఫ్ హెచ్ లిమిటెడ్ టు బి ఇష్యూడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బి లిమిటెడ్ ఆన్ ఏ ఫేర్ వాల్యూ బేసిస్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద అజంప్షన్ మెన్షన్ ఇన్ .4 అబౌవ్. ఎక్స్చేంజ్ రేషియో ఆఫ్ షేర్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ ఇక్కడ చూడు, డి పాయింట్. ద ఇష్యూ ఆఫ్ షేర్స్ 100 rupees ఈచ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేషియో హ్యాస్ డెరైవ్డ్ ఆన్ ఏ ఫెయిర్ వాల్యూ బేసిస్. ప్లీజ్ కన్సిడర్ వెయిట్స్ ఎంత ఇస్తున్నాడు? 1 and 3 ఫర్ ద వాల్యూ ఆఫ్ షేర్స్ ఆఫ్ నెట్ అసెట్ బేసిస్ అండ్ ఎర్నింగ్ క్యాపిటలైజేషన్ మెథడ్. సో నెట్ అసెట్ మెథడ్, ఎర్నింగ్ క్యాపిటలైజేషన్ ఇచ్చాడు. దీనికి వెయిట్ ఎంత ఇస్తున్నాడు? 1 ఇస్తున్నాడు. దీనికేమో 3 ఇస్తున్నాడు. టోటల్ వచ్చేసి 4. సో నువ్వు టోటల్ 4 అయితే 1/4 3/4 చేస్తే వెయిట్స్ వస్తున్నాయి కదా, తెలిసిందే. సో నెట్ అసెట్స్ మెథడ్లో ఎంత వచ్చింది? పైన 285.71. బి లిమిటెడ్ది 48.46. ఎర్నింగ్స్ ఎంత? సో ఇక్కడ వచ్చినాయి రాసుకున్నాం. ఆ తర్వాత 192.3. ఎక్స్చేంజ్ రేషియో ఎక్వైరీ ఈస్ టు ఎక్వైరర్ 48.46 ఈస్ టు 285.71 ఇది అనమాట. సో నెక్స్ట్ వెయిట్స్, నీకు రెస్పెక్ట్ వెయిట్స్ మనం ఏం చేస్తాం? ఎక్స్చేంజ్ రేషియో 48.46 డివైడెడ్ బై 285.71 ఇంటూ 1/4. సిమిలర్లీ సమ్మేషన్ ఆఫ్ వెయిట్స్ చేస్తే ఇంత వస్తుంది. సింపుల్. ఐసీఓ డిఫరెంట్గా చేశాడు కానీ ఆడికి వచ్చిన ఆన్సర్ అంతా 0.1787. మనకి ఆల్మోస్ట్ అదే వచ్చింది. సో విల్ గో విత్ దిస్ ఓన్లీ. స్టాండర్డ్గా ఉంటుంది ఫార్మేట్. లెట్ us go with question number 24. Reliable Industries RIL is considering to take over of Sunflower Limited Industries. The particulars of the companies. RIL into acquirer, acquiree. What is the market value of each of the company before merger? Before merger market value అడుగుతుంది. మార్కెట్ వాల్యూ అంటే ఎలా వస్తుంది? ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. సో అదే మనం చేసింది, ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. కానీ ఎంపీఎస్ ఇచ్చే క్వశ్చన్లో ఇవ్వలే అంటే ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు మనం ఎంపీఎస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎంపీఎస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. పిఈ ఇచ్చాడు, ఎర్నింగ్స్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఈక్విటీ షేర్స్ ఇచ్చాడు కాబట్టి నాకు ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎంపీఎస్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. పర్టికులర్స్ ఆర్ఐఎల్ ఎస్ఐఎల్. ఈపీఎస్ ఎంత? ఎర్నింగ్ పర్ రేషియో ఇయర్కి ఇచ్చేసాడు. ఓహో డైరెక్ట్గా ఇచ్చేసాడు అప్ప ఈపీఎస్ క్వశ్చన్లోనే. సో 2, 1. పిఈ రేషియో 10, 5. దాని తర్వాత ఎంపీఎస్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత? ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో గివ్స్ ద ఎంపీఎస్. ఓకే. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? నెంబర్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు. ఈక్విటీ షేర్స్ 10 lakh, ఇంకోటేమో 10 lakh. మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ ఏంటి? మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే నీకు ఇవి వచ్చేసే వాల్యూస్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇందులోనే 24లో సెకండ్ది. అజ్యూమ్ దట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్ఐఎల్ ఎస్టిమేట్స్ దట్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎస్ఐఎల్ విల్ యాక్సెప్ట్ an offer of 1 share of RIL for 4 shares of SIL. If there are no synergistic effects, what is the market value of post-merger RIL? What is the new price per share? Are the shareholders of RIL better or worse than they were before the merger? క్వశ్చన్ క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఇఫ్ దెర్ ఆర్ నో సినర్జిక్ ఎఫెక్ట్స్. సినర్జీ ఎఫెక్ట్స్ ఏం లేవు అంటే సినర్జీ బెనిఫిట్స్ ఏం లేవట.
2 కంపెనీలు కలిసినప్పుడు వాళ్ళ టోటల్ మార్కెట్ వాల్యూ కాకుండా ఒక కొత్త సినర్జీ ఎఫెక్ట్ వచ్చి ఏర్పడుతుంది. ఇక్కడ ఎటువంటి సినర్జీ ఎఫెక్ట్స్ ఏమి లేవంట. సో లెట్ us స్టార్ట్ ద ఆన్సర్. ఏమడిగాడు మని, వాట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ పోస్ట్ మెజర్ RIL, అంతేనా? మార్కెట్ వాల్యూ ఆఫ్ పోస్ట్ మెజర్ RIL అడుగుతున్నాడు. న్యూ ప్రైస్ పర్ షేర్. సో అండ్ న్యూ ప్రైస్ పర్ షేర్ పోస్ట్ మెజర్ యొక్క మార్కెట్ వాల్యూ. ఓకే, సింపుల్. ఇఫ్ నో సినర్జీ బెనిఫిట్స్ అన్నది క్వశ్చన్. ఓకే, మార్కెట్ వాల్యూ ఆఫ్ పోస్ట్ మెజర్ MPS ఈజ్ పోస్ట్ మెజర్ ఎంది RILది SILది రెండింటిది కలిపేస్తేనే మార్కెట్ వాల్యూ. అది టోటల్ ఆఫ్టర్ మర్జ్ అయిన తర్వాత టోటల్ వాల్యూ ఉంటుంది. ఆల్రెడీ స్టెప్ 1లో మనం ఫైండ్ చేసాం కదా, ఏంది ఇదిగో. ఆ రెండింటిని తీసుకొని నా న్యూ వాల్యూని నేను ఫిక్స్ అనుకుంటా. ఎస్ ఇస్ రైట్. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? వీడు కొత్త షేర్స్ చెప్తున్నాడు చూడు. RILలో ఇప్పుడు ఎన్ని షేర్స్ ఉన్నాయి స్టార్టింగ్లో? నెంబర్ ఆఫ్ షేర్స్ 10 lakhs ఉన్నాయి RIL SILలో. అయితే RIL ఎక్వైరీకి 1 share ఫర్ ఎవ్రీ 4 shares అట. 1 share ఫర్ ఎవ్రీ 4 shares ఇస్తుంది. అంటే RIL SILలో ప్రజెంట్ ఎన్ని షేర్స్ ఉన్నాయి? 10 lakh shares ఉన్నాయి. 10 lakh shares ఉన్నాయి. 10 lakh షేర్స్కి 1/4 అంటే 2,50,000 షేర్స్ ఇస్తుంది ఎక్వైరర్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చి 12,50,000. అంటే మార్కెట్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? ఆల్రెడీ 250 lakhs డివైడెడ్ బై 12,50,000 చేస్తే ఎంత వచ్చింది? 250 డివైడ్ బై 12.5 ఈజ్ ఈక్వల్ టు 20 per share. ఓకే, దట్స్ ఇట్. గెయిన్ ఆర్ లాస్ ఎంత ఇప్పుడు? పర్టికులర్స్ RIL SIL. మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జ్ అయిన తర్వాత మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్ 200 lakhs 50 lakhs. మార్కెట్ వాల్యూ బిఫోర్ మర్జర్ కూడా అదే ఉంది కదా. సో మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్ అంటే నువ్వు ఇంకోలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ చేస్తాను కాబట్టి చెప్తున్నా. ఇది మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్ 250 lakhs అని. సారీ మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్ వచ్చేసి ఎలా అంటే, ఇప్పుడు కొత్త మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది? 20 per share కదా. 20 per share ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయి ఇందులో? 10 lakhs. 20 into 10 lakhs 200 lakhs. అలాగే SILలో 2,50,000 షేర్స్ ఉన్నాయి. 2,50,000 into 20 shares 20 rupees, టోటల్ 50 lakhs. ఓకేనా? అంటే బిఫోర్ దాంట్లో కూడా ఎంత ఉన్నాయి? 2 lakhs 200 lakhs 50 lakhs. సో అంతే ఉంది. దెర్ ఇస్ నో చేంజ్. ఇది ఎప్పుడు? MPS ఆఫ్టర్ మర్జర్ ఇఫ్ దెర్ ఇస్ నో సినర్జీ బెనిఫిట్స్. సినర్జీ బెనిఫిట్ లేదనుకుంటే మనకు వచ్చిన ఆన్సర్లు ఇవి. ఇంకా ICAI కూడా ఏం చేశాడంటే, 1 second యాక్చువల్లీ చూస్తే ఆడేమడిగాడు మనల్ని క్లియర్గా, దెర్ వాజ్ నో సినర్జిక్ ఎఫెక్ట్స్ అన్నాడు. కానీ ఆడ ఆన్సర్ ICAI ఎలా చేసాడంటే విత్ సినర్జీ ఎఫెక్ట్ చేసాడు. సో అది కూడా మనం చేద్దాం. సినర్జీ ఎఫెక్ట్ అంటే ఎలా ఉంటుంది? మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మార్కెట్ వాల్యూ వచ్చేస్తుంది. మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది? న్యూ EPS ఇంటూ PE రేషియో. ఓకే, లెట్ us ఫైండ్ పోస్ట్ మర్జర్ MPS ఇఫ్ ఈ PE రేషియో ఈజ్ అజ్యూమ్డ్ టు బి ద సేమ్. ఆఫ్టర్ మర్జర్ యొక్క మార్కెట్ వాల్యూ కనిపెడదాం. మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది? న్యూ EPS ఇంటూ PE రేషియో. న్యూ EPS అలాగా టోటల్ ఎర్నింగ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 10 lakhs ప్లస్ 2,50,000 ఇది సేమ్. ఎర్నింగ్స్ వచ్చేసి 20 lakhs ప్లస్ 10 lakhs టోటల్ 30 lakhs. కానీ దెర్ ఈజ్ ఎ సినర్జీ బెనిఫిట్స్ అన్నాడు. అంటే న్యూ EPS క్యాలిక్యులేట్ చేయాలి. న్యూ EPS ఎలా క్యాలిక్యులేట్ చేస్తా చెప్పు? న్యూ EPS ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? టోటల్ ఎర్నింగ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ 30 lakhs డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 12,50,000. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 2.4 per share. ఏంది? EPS వచ్చింది. EPS ఇంటూ PE రేషియో చేస్తాం కదా. PE రేషియో ఎంత? PE రేషియో ఎవరు తీసుకోవాలి? RIL తీసుకోవాలి. PE రేషియో ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి 10. ఎక్వైరర్ కంపెనీ తీసుకుంటాను. ఓకే, అప్పుడు MPS ఎంత వచ్చింది? 24 rupees వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? MPS ఎంత? 24 వచ్చింది. మధ్య కంపెనీలో అదే ఉంటుంది. ఒక నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 10 lakhs 2,50,000 అంటే 24 lakhs 240 lakhs ఇక్కడ 60 lakhs ఆఫ్టర్. సో ఓకేనా?
ఇప్పుడు ఆఫ్టర్ మర్జ్ అయిన తర్వాత మార్కెట్ వాల్యూ 240 lakhs 60 lakhs. మార్కెట్ వాల్యూ బిఫోర్ మర్జర్ ఎంత ఉంది, మనం ఆల్రెడీ ఇక్కడ చేసాం చూడు. మార్కెట్ వాల్యూ బిఫోర్ మర్జర్ 200 lakhs 50 lakhs. సో గెయిన్ ఎంత వచ్చింది 40 lakhs 10 lakhs. సో మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్ 200 + 50, అది మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూ బిఫోర్ మర్జర్ ఇది, రైట్. 200 + 50, మార్కెట్ వాల్యూ బిఫోర్ మర్జర్ ఇస్ 250 lakhs. కానీ సినర్జీ గెయిన్ ఎంత ఉంది 40 lakhs 10 lakhs ఇస్ ద సినర్జీ బెనిఫిట్స్. చూడు ఏం చేసాం ఇక్కడ, టోటల్ది తీసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాం చూడు. టోటల్ మార్కెట్ వాల్యూ అంటే ఆల్రెడీ స్టెప్ 1లో ఏదైతే ఉందో మార్కెట్ వాల్యూ, ఆ రెండు కలిపేసి డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ 12.5. సింపుల్గా అలా చేసేస్తాం. అంటే ఇక్కడ పిఈ రేషియో ఎఫెక్ట్ ఒకటి రావట్లేదు అంతే. టోటల్ మార్కెట్ వాల్యూ 200 + 50 lakhs 250 lakhs డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ 12.5, 20 per share వచ్చింది మార్కెట్ ప్రైస్. కానీ ఇక్కడ ఎంపీఎస్ మాత్రం ఈ పిఈ రేషియో ఎఫెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఈపీఎస్ కూడా అంతే. టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత వచ్చింది 2.4 వచ్చింది. టోటల్ ఎర్నింగ్స్ ఎంత 20 lakhs + 10 lakhs. వెయిట్ అదేంది, ఇక్కడ మార్కెట్ వాల్యూ 50 lakhs, ఇక్కడ ఎలా వచ్చింది ఎర్నింగ్స్ 10 lakhs. అది మార్కెట్ వాల్యూ వేరు, ఎర్నింగ్స్ వేరు కదా. ఎర్నింగ్స్ క్వశ్చన్లోనే ఇచ్చాడు, సారీ చూడు ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు ఎర్నింగ్స్. ఇది తీసుకుంటున్నాం ఎఫెక్ట్. ఎర్నింగ్స్ చూడు 20 lakhs 10 lakhs అన్నది ఇక్కడి నుంచి వచ్చింది. ఇది ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, అప్పుడు ఇది మారుతుంది. ఓకేనా, నెక్స్ట్ దాన్ని బట్టి ఆ డిఫరెన్స్ అది వచ్చింది. నెక్స్ట్ ఏంటి, డ్యూ టు సినర్జిక్ ఎఫెక్ట్స్ ద మేనేజ్మెంట్ ఆఫ్ RIL estimates that the earnings will increase to 20%. What will be the new post merger EPS price per share? Will the shareholders be better off or worse off than before the merger? ఇప్పుడు ఏంటంటే సినర్జీ బెనిఫిట్స్ వస్తున్నాయంటే ఎంత 20%, ఎర్నింగ్స్కి 20% యాడ్ అవుతున్నాయంట. ఆల్రెడీ మనకి ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, న్యూ పోస్ట్ మర్జర్ అంటే పోస్ట్ మర్జర్ అయిన తర్వాత ఈపీఎస్ ఎంత, ప్రైస్ ఎంపీఎస్ ప్రైస్ పర్ షేర్, మర్జర్ ఈపీఎస్ ప్రైస్ పర్ షేర్. ఓకేనా, ఓకే. ఈపీఎస్ అనేది ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ ఎంత 20 + 10, క్వశ్చన్లో ఇచ్చాడు 20 + 10. దాది ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ బై 20% + 20% చేస్తే ఎంత వస్తుంది 36 lakhs అయింది టోటల్ ఎర్నింగ్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ మర్జర్ ఎంత ఉంటే 12,50,000. సో పోస్ట్ మర్జర్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 36 lakhs డివైడ్ బై 12 lakhs అంటే 2.88 per share అయింది. పిఈ రేషియో ఆల్రెడీ ఉంది కదా నీకు, ఓల్డ్ పిఈ రేషియో అజ్యూమ్ దట్ ఇట్ విల్ రిమైన్ నాట్ చేంజ్. సో 10 times. సో న్యూ ఎంపీఎస్ ఏమొస్తుంది, న్యూ మార్కెట్ ప్రైస్, న్యూ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో, న్యూ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో చేస్తే 28.88 rupees per share. ఓకే, సో నీకు మార్కెట్ ప్రైస్ వచ్చింది. మార్కెట్ ప్రైస్ తర్వాత ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తా 28.8 into 10 lakh shares. ఓకే, అలాగే ఎస్ఐఎల్ కూడా అదే రేట్ ఉంటుంది మార్కెట్ ప్రైస్, బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ డిఫరెన్స్. సో 72 lakhs. ఓకే, పోస్ట్ మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ మర్జర్. అది మార్కెట్ వాల్యూ బిఫోర్ మర్జర్ ఎంత, మార్కెట్ వాల్యూ బిఫోర్ మర్జర్ 20 lakhs 50 lakhs ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం. ఇక్కడ చూడు, ఇక్కడ ఓకే డిఫైన్ చేసాం. సో బిఫోర్ మర్జర్ వచ్చేసి 20 lakhs, ఆఫ్టర్ మర్జర్ 288 అంటే 88 lakhs పెరిగింది. 200 lakhs దీనికి. అలాగే ఇక్కడ ఎంత పెరిగింది 22 lakhs పెరిగింది. 50 lakhs నుంచి 72 lakhs ఏంటంటే 22 lakhs పెరిగింది. ఓకే, రైట్. షేర్ హోల్డర్స్ ఆర్ బెటర్ ఆఫ్ ఇఫ్ ఎర్నింగ్స్ ఆర్ గ్రూప్ బై 20%. షేర్ హోల్డర్స్ ఆర్ బెటర్ ఆఫ్ ఇఫ్ ఎర్నింగ్స్ గ్రూప్ బై గో అప్ బై, అదే షేర్ హోల్డర్స్ ఆర్ బెటర్ ఇఫ్ ఎర్నింగ్స్ గో అప్ బై 20%. That's it. Mergers and acquisitions completed.